హిందూ మతంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ప్రత్యేకత ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి మాసంలోనూ వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైనది. అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకుంటారని ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ ఏడాది షష్ఠి తేదీ డిసెంబర్ 6 శుక్రవారం మధ్యాహ్నం 12:07 మొదలైంది. డిసెంబర్ 7 మధ్యాహ్నం 11:05 వరకు కొనసాగుతుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. సాధారణంగా తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయంతో తిథి ఉన్న రోజుని పండుగ జరుపుకోవాలి. అందుకే డిసెంబర్ 7న సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, కుజ దోషాలు లాంటివి నుంచి బయటపడవచ్చని, అలాగే అప్పుల సమస్యలు కూడా తొలగుతాయని చెబుతున్నారు. ఈరోజు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో మందిరాన్ని శుభ్రం చేసుకుని నిత్య పూజలు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత పూజా మందిరంలో పీటను ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ఓ ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి. ఆ వస్త్రం మీద 6 ముఖాలు కలిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని ఉంచాలి. ఒకవేళ ఇటువంటి చిత్రపటం లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేల్ అనే ఆయుధాన్ని ధరించిన ఫోటో అయినా ఉంచాలి. ఆ ఫోటోకు గంధం కుంకుమొట్లు అద్దాలి. ఆ తర్వాత ఫోటో ఎదురుగా వెండి ప్రమిదను ఉంచి 6 వత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించాలి. ఈ 6 వత్తులు స్వామివారి 6 ముఖాలకు సంకేతం. లేదంటే నవగ్రహాల్లో కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి కుజుడికి సంకేతంగా 9 వత్తులను విడివిడిగా వేసి దీపం వెలిగించాలి. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆయనకు ఇష్టమైన ఎర్ర మందారాలతో పూజించాలి. అవి అందుబాటులో లేకపోతే ఎర్ర గులాబీలు, కుంకుమ కలిపిన అక్షంతలతో పూజ చేస్తూ స్వామివారి 108 నామాలు చదువుకోవాలి. ఒకవేళ 108 నామాలు చదవలేని వారు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోవాలి. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు వీలును బట్టి జపించాలి. అనంతరం కర్పూర హారతి ఇచ్చి వడపప్పు, పానకం, కందిపప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇవి పెట్టలేని వారు దానిమ్మ గింజలు అయినా నైవేద్యంగా పెట్టవచ్చు. సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు స్వామికి అభిషేకాలు నిర్వహిస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని అంటారు. అందుకోసం సుబ్రహ్మణ్య విగ్రహం ఉన్నవారు ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చని, లేనివారు గుడికి వెళ్ళి అభిషేకం చేస్తే మంచిదని చెబుతున్నారు. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సంపదలు లభిస్తాయని, ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగుతాయని, తేనెతో అభిషేకం చేస్తే కళారంగంలో విజయం సాధిస్తారని, ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే అన్ని రకాలైన ఆకస్మిక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. పంచదార నీటితో చేస్తే సమస్త కష్టాలు తీరిపోతాయని నమ్మకం. అలాగే అప్పులతో ఇబ్బంది పడేవారు బియ్యం పిండితో అభిషేకిస్తే మంచిదంటున్నారు. గరిక కలిగిన నీటితో అభిషేకం చేస్తే పోగొట్టుకున్న ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో లేదా దేవాలయంలో అభిషేకం చేయలేని వారు ఇంట్లోని సుబ్రహ్మణ్య స్వామి ఫోటోలోని పాదాలు వద్ద మీ జాతక చక్రాన్ని ఉంచి ఎర్ర పూలతో పూజించాలి. ఇలా చేస్తే ఎన్ని దోషాలైనా తొలగిపోతాయని అంటారు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదండి స్వామివారి అభిషేకం వల్ల ఉన్న ప్రయోగాలు. అలాగే చదవాల్సిన శ్లోకాలు కూడా ఉన్నాయండి. అవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అక్షర దోషాలు ఏమన్నా ఉంటే నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నానండి. మరొక ఉపయోగపడే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.